ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరిగేషన్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతా ఉన్నాను. మేము మా పార్టీలో 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. ఆ దొంగలు పోయింది కాక 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. మేము 28 మంది శాసనసభ్యులు అందరం కూడా బాధ్యత వహిస్తాం. మీరు కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఎత్తండి. ఏ ఒక్క ఇంచ్ అయినా కూడా బ్యారేజ్లకు ఏమైనా ప్రాబ్లం అయితే అన్నారం కానీ సుందిలా కానీ ఇంచు కూడా ఏమైనా ప్రాబ్లం అయితే మేము 28 మంది రాజీనామా చేసి మళ్ళా పోటీ కూడా మేము చెయ్యము. నీకు దమ్ముందా మీ ఇద్దరికి సవాల్ యాక్సెప్ట్ చేయడానికి? మేము 28 మంది శాసనసభ్యులం వచ్చి కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర కూర్చుంటాం కొంతమంది, అన్నారం బ్యారేజ్ దగ్గర కూర్చుంటాం కొంతమంది, సుందిలా దగ్గర కూర్చుంటాం కొంతమంది. ఇక రాండి చూద్దాం. అంటే కేవలము రైతులను ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతోని ఇవాళ మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా మీరు నీళ్ళు ఎత్తుతలేరు. ఎందుకంటే రేపు నేను చెప్పిన కదా రేవంత్ రెడ్డి గారు బద్నాం అవుతారని. కానీ రేవంత్ రెడ్డి గారు బేసిలకు అవసరం లేదు. మీరు వెంటనే నీళ్ళు ఎత్తండి. రేపు తాగునీటికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఇలా నీళ్ళు ఇవ్వకపోతే ఇలా కరీంనగర్ జిల్లా బిడ్డగా నేను మీకు చెప్తా ఉన్నాను, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రేపు వ్యవసాయ నీళ్లు దేవుడి గారు కానీ వాడి నుంచి ఎత్తపోతే రేపు తాగడానికి మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేదు. ఇది రేవంత్ రెడ్డి గారు గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని తీసుకొని గంగ్లా కమలాకర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారిని ఆడికి తీసుకుపోయి ఎల్ఎండి లోపల తీసుకొని పోయి ఎల్ఎండి మధ్యలోకి పోయి మొత్తం తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నది. చుక్క నీళ్ళు లేవు, కిందికి చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. ఎందుకు ఎత్తావు? నీకు ఎవ్వరు ప్రశ్నించినా వాళ్ళని తిడుతున్నావు. మా రక్తం కావాలని అడుగుతున్నావు. బరాబర్ చెప్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరం కూడా నీకు రక్తం లీటర్లు ఇస్తాం. తీసుకో మా రక్తం. కానీ రైతులకు మాత్రం మాకు నీళ్ళు ఇవ్వాలని మేము ఎట్టు పరిస్థితుల రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నదంటే మా మొక్కజొన్న రైతులు మొన్న పంట పండించి వాళ్ళు తీసుకుంటే నేను ఉట్టే గాలి ముచ్చట మాట్లాడతలేను, నేను లిస్టు తీసుకొని మాట్లాడుతూ ఉన్నా. హుజురాబాద్ నియోజకవర్గంలో మక్క రైతులకి పైసలు వేసిండ్రు. ప్రతి రైతుకి 2 బస్తాలు 3 బస్తాల పైసలు తక్కువ వేసిండు. ప్రతి రైతుకి 1200 నుంచి మొదలు పెడితే 2400 రూపాయలు పైసలు తక్కువ వేసిండు. ఇలా మొక్కజొన్న రైతులకి ఎందుకు తక్కువ వేసినావు పైసలు? ఇలా నా నియోజకవర్గంలో నేను జవాబు చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఇది హుజురాబాద్ నియోజకవర్గంలోనే చేసిండ్రు అంటే రాష్ట్రం అంతా మక్క రైతులందరూ కూడా ఇదే పరిస్థితి చేస్తూ ఉన్నారు. పైసలు అసలు పంట పండించిన బత్సాలకి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఓ రైతు 300 బత్తాలు పండిస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చింది కేవలం 295 బస్తాలకి. మనకే 5 బస్తాల పైసలు ఎటువైతున్నాయి? ఎవరు కమిషన్ తింటుండ్రు? మరి రేవంత్ రెడ్డి గారు కమిషన్ మీకు వస్తుందా, లేకుంటే మార్క్ఫెడ్ ఎండి గారికా, లేకుంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారికా, ఎవరికి పోతా ఉంది? మా రైతులు ఇచ్చిన డబ్బులు, పంట పండించిన డబ్బులు, వాళ్ళ పంట తీసుకొని వాళ్ళకి డబ్బులు వేయడానికి ఎందుకు ఇంత బేసిలకు పోతుర్రు? మొత్తం ఎందుకు వేస్తలేరు? ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఆల్రెడీ పంట అయిపోయింది, మళ్ళీ నార్మల్ వస్తురు, మళ్ళీ నాట్లు వేసే టైం వచ్చింది, కానీ ఇంకా పైసలు వేస్తారు. కేవలం 65 నుంచి 70% మాత్రమే డబ్బులు వేసినావు, ఇంకా 30% డబ్బులు వేయలే. వేసిన 65-70% మందికి పైసలు కట్టింగ్ చేసి 3 బస్తాలు 4 బస్తాలు 5 బస్తాలు కట్టింగ్ చేసి పైసలు వేసినావు. మరి ఎందుకు వేస్తలేవో ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వెంటనే నీళ్లు ఎత్తాలి. నీళ్లు ఎత్తకపోతే కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి మీరు నీళ్ళు ఎత్తకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో ఈరోజు అటు రైతులు కానివ్వండి,